తెలంగాణ క్రిస్టియన్ సమాజము పాస్టర్లు విశ్వాసులు క్రిస్టియన్ భక్తులకు అందరికీ కూడా నా నమస్కారము। నేను మీ బోర్గి సంజీవ్। ఏదైతే అభినయ్ దర్శన్ పాస్టర్ ఉన్నాడో ఆ పాస్టరు క్రిస్టియన్ పేరుతోటి పాస్టర్ పేరుతోటి క్రిస్టియన్ల కోసం కొట్లాడుతున్నని చెప్పి రాజకీయ పార్టీ పెడుతున్నని చెప్పి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి యాంటీ కన్వర్షన్ బిల్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నని చెప్పేసి అన్ని వర్గాల ప్రజల కోసం కొట్లాడుతున్నని చెప్పేసి దాదాపుగా 6 నెలలు 8 నెలలుగా ఆయన చేస్తున్నటువంటి దందా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని అర్థం చేసుకోవాలని వీడియో చేస్తూ ఉన్నాను। ఈ వీడియో ప్రతి ఒక్క క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళే విధంగా పాస్టర్ దగ్గరికి వెళ్ళే విధంగా షేర్ చేయండి। ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయినరు। వాళ్ళ సావును వాడుకొని వీళ్ళు డబ్బు చేసుకొని తిరిగి ప్రవీణ్ పగడాల గారి మర్డర్ మిస్టరీ వీడిందా అని చెప్పేసి వీడియో చేస్తూ మళ్ళీ వీళ్ళు ఫోన్పేలు గూగుల్ పేలు అకౌంట్ పేలు స్కానర్లు పెట్టి ప్రజలకు డబ్బు అడుగుతూ ఉన్నారు। తర్వాత ఈ క్రైస్తవుల కోసం కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టి డబ్బులు అడుగుతూ ఉన్నారు। నా మీద అన్ని కుట్రలు చేస్తుండ్రు నా నామినేషన్ రిజెక్ట్ అయిందని చెప్పేసి ఇట్లా అనేకమైనటువంటి వీడియోలు చేసి డబ్బులు అడుగుతూ ఉన్నాడు। తర్వాత క్రైస్తవ యువతకు మరి రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ వీడియో పెట్టి డబ్బులు అడుగుతూ ఉన్నాడు। తర్వాత క్రిస్టియన్ అంటే పడనటువంటి వాళ్ళకు చెప్తున్నా అంటూ మళ్ళీ ఎవరినైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడో వాళ్ళతోటే కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నాడు। తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన వీడియోలు పెట్టి ఈరోజు ఇక్కడ పాస్టర్లను కానీ విశ్వాసులను కానీ కేవలం ఈరోజు తప్పుడు మార్గంలో మరి తీసుకెళ్తూ వాళ్ళ ద్వారా ఈరోజు డబ్బులు ఈ ఫోన్పే గూగుల్ పే అకౌంట్ పే స్కానర్ ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఈరోజు ముఖ్యంగా ఏదైతే వాళ్ళ సిపిఎఫ్ టీవీ ఉందో ఆ సిపిఎఫ్ టీవీగా పరిచయమై దానికే సిపిఎఫ్ మీడియాని అందరికీ పరిచయం చేస్తూ తర్వాత సిపిఎఫ్ అంటే క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి 10 మందికి చెప్పి ఇప్పుడు అదే సిపిఎఫ్ అనేది ఒక పార్టీగా నేను చేస్తా, అది జాతీయ పార్టీగా చేస్తా, నాకు ఇంకో 10 లక్షలు ఇవ్వండి, తర్వాత మళ్ళీ పార్టీ పెట్టిన తర్వాత పార్టీ నడపడానికి నెలకు ఒక 50 లక్షల ఖర్చు అయితే అది ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు। ఈరోజు ముఖ్యంగా ఆయన పెడుతున్నటువంటి అకౌంట్ పే కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ స్కానర్ కానీ అకౌంట్ పే ఇవన్నీ కూడా ఆయన సొంతానికి సంబంధించినవి। ఈరోజు ముఖ్యంగా ఈ సిపిఎఫ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయినా దీనికి ఒక కమిటీ లేదు, తర్వాత సిపిఎఫ్ క్రిస్టియన్ పార్టీ అయినా కూడా దీనికి ఒక కమిటీ లేదు। ఈరోజు ముఖ్యంగా ఈరోజు హిందువులను రెచ్చగొడుతూ హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య ఈరోజు తగాదాలు పెట్టే విధంగా గొడవలు సృష్టించే విధంగా అంటే కమ్యూనిటీ భావజాలాల్లో ఈరోజు అంటే అందరూ రెచ్చపోయే విధంగా ఈయన వీడియోలు పెట్టడం జరుగుతూ ఉన్నాయి। ముఖ్యంగా ఈయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కడప ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి। ఆయనే చెప్తున్నాడు నేను కడపలో ఉంటా, నేను విజయవాడలో కూడా ఉంటా, ఇక్కడ అప్పుడప్పుడు వస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు। ఈరోజు ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలన్నీ కూడా అంటే ప్రాంతీయ పరంగా అంతా ఎక్కడికక్కడ వాళ్ళు ఎవరి ప్రాంతంలో వాళ్ళు పార్టీలు నడుపుకుంటూ ఉన్నారు। ఇక్కడ తెలంగాణ ముస్లింలకు సంబంధించి హిందువులకు సంబంధించి దళితులకు సంబంధించి ఏ వర్గానికి సంబంధించి కూడా ఇక్కడ పార్టీలు నడవవు। పార్టీ అనేది అన్ని కులాలు అన్ని మతాలు మరి అన్ని వర్గాలకు తీసుకుపోయేదే పార్టీ। అట్లాంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ విశ్వాసులను క్రిస్టియన్ పాస్టర్లను అదేవిధంగా క్రిస్టియన్ భక్తులను అందరూ రెచ్చగొట్టే విధంగా ఈయన వ్యాఖ్యానాలు చేయడం ద్వారా ఈరోజు క్రిస్టియన్ మరి సమాజం అంతా కూడా తప్పుదోవలు పోయే విధంగా ఈయన పాల్పడుతున్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి। ముఖ్యంగా ఈరోజు బ్రదర్ సతీష్ గారికి ఏమో కార్పొరేట్ పాస్టర్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు, కేఏ పాల్ గారేమో ఆయన ఇక్కడ సక్సెస్ కాదు, ఆయన పార్టీ కరెక్ట్ లేదు, నేను పార్టీ పెడతాను మాట్లాడుతున్నాడు। ఇట్లా చెప్పుకుంటా పోతే అదేవిధంగా అనేకమైనటువంటి తప్పుడు ధోరణి తప్పుడు ఆలోచన తప్పుడు మాటలు మరి ఈరోజు అనేక తప్పుడు విధానం ఈ ప్రజలలో తీసుకుపోయి ఈరోజు ఇక్కడ ఆంధ్రాలో 4 కోట్ల ప్రజలు ఉన్నారు, అక్కడ బ్రహ్మాండంగా ఏ సోషల్ సర్వీస్ అయినా చేసుకోవచ్చు,
ఆయన ఊరికి, ఆయన మండలానికి, ఆయన గ్రామానికి, ఆయన సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు ఇక్కడ తెలంగాణలో వచ్చి నేను రాజకీయ పార్టీ పెడతా, మీరు నన్ను ఆదరించండి. పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత యాంటీ కన్వర్షన్ బిల్లుకు సంబంధించి పోరాటం చేస్తున్నా, తర్వాత ఏది క్రిస్టియన్ల హక్కుల కోసం పోరాటం చేస్తున్నా, తర్వాత పగడాల ప్రవీణ్ గారి యొక్క సావు మీద పోరాటం చేస్తున్నా, తర్వాత రాజకీయ పార్టీలు పెడతా, లేకపోతే జూబ్లీస్ ఎమ్మెల్యేలు పడుతున్నా. ఈరోజు వివిధమైనటువంటి మరి వీడియోలు, అంటే ఎట్లా మాట్లాడితే డబ్బులు వస్తాయి, ఏ విధంగా వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి, మనం ఏ విధంగా ప్రజలకు మోసం చేస్తే డబ్బులు వస్తాయి అన్న కాడ ఒక తీవ్రమైనటువంటి ఒక నేరపూరితమైనటువంటి ఆలోచనలతోటి ఈరోజు క్రిస్టియన్లను కానీ, పాస్టర్లను కానీ, క్రైస్తవ సమాజాన్ని కానీ తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను యావత్ క్రైస్తవులకు అందరికీ కూడా, పాస్టర్లకు అందరికీ కూడా, విశ్వాసులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈయన మాట నమ్మకండి. ఈయనను అనవసరంగా మీరు డబ్బులు ఇచ్చి ఈరోజు మన తెలంగాణ ప్రజలు, తెలంగాణ పాస్టర్లు, విశ్వాసులు ఇచ్చిన డబ్బుతోటి ఈరోజు ఆయన మన మీద పెద్దరికం చేస్తే ఈరోజు మనకి ఇక్కడ మేధావులు పాస్టర్ లేరా, విశ్వాసులు పాస్టర్ లేరా, క్రైస్తవ సమాజం పాస్టర్ ఇక్కడ తెలంగాణలో లేరా? కానీ ఈరోజు నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఆంధ్రలో చేసుకో, నీ కడపలో చేసుకో, నీ రాజమండ్రి చేసుకో. ఇక్కడ తెలంగాణ నీ పార్టీ పెట్టమన్న దేవుడు, నీకు ఇక్కడ పార్టీ పెట్టి నువ్వు ఇంకా 50 లక్షలు అడుకోమన్న దేవుడు. ఈరోజు ఈ పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి 10 లక్షలు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నాడు నీకు ఇక్కడ? కాబట్టి నాకు తెలిసిన కాడు ఇప్పటికీ 50 లక్షలు, ₹1 కోటి మరి ప్రజల నుంచి మోసపూరితమైన వ్యాఖ్యలు చేసి వీళ్ళు సంపాదించుకున్నట్టుగా చాలామంది పాస్టర్లు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు పాస్టర్లను కార్పొరేట్ పాస్టర్ని పేరు పెడతాడు, ఈ పాస్టర్లకు సోయలేదని మాట్లాడతాడు, ఇక్కడున్న విశ్వాసాలకు సోయలేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ క్రిస్టియన్లకు అందరూ కూడా తెలివి లేదు, నాకు ఒక్కరికి తెలివి ఉందని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, నీవు ఈ తెలంగాణలో, నేను మొన్న ఈయన మీద జూబ్లీహిల్స్లో కంప్లైంట్ చేస్తే ఈయన ఫామ్ రిజెక్ట్ అయిపోయింది ఎమ్మెల్యేగా. నేను రేపు కూడా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నువ్వు ఎక్కడైనా నామినేషన్ వేసి ఆ నామినేషన్ సక్సెస్ చేసుకుని ఎలక్షన్లో పోటీ చేస్తే నువ్వు నిజంగా క్రిస్టియన్ల కోసం కొట్లాడినావు అనుకుంటా. నేను ఒక దళితుని, తెలంగాణ పోలీసు ఉద్యమకారుని, ఈరోజు రాష్ట్రంలో మేము కూడా డబ్బు అడుకోవాలంటే మాకు సిగ్గు అనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఒక క్రిస్టియన్ సమాజాన్ని కల్తీ చేసుకుంటా, ఒక మంచి సమాజాన్ని ఈరోజు ఒక దెబ్బ కొడితే ఇంకొక దెబ్బ కొట్టమని చూపిస్తారు. తర్వాత తప్పు చేసిన వాళ్ళని క్షమించే గుణం ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్, చాలా మంచి వ్యక్తులు. అట్లాంటి వ్యక్తులను రెచ్చగొట్టుకుంటా వాళ్ళకు అందరూ కూడా ఒక యువతకు అందరూ కూడా చెడగొట్టే కార్యక్రమము, క్రిస్టియన్లకు అందరూ కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ మానుకోని సందర్భంగా కోరుతా ఉన్నా. ఒక కులం మీద, ఒక మతం మీద, ఒక ప్రాంతం మీద పార్టీలు నడవడం అసంభవం. ఆనాడు అంబేద్కర్ గారు పెట్టినటువంటి పార్టీనే ఈ తెలంగాణలో నడవలేదు. చాలా ఇప్పుడు ఎంఐఎం ఉంది హైదరాబాద్లో 4-5 సీట్లకే పరిమితం అవుతా ఉన్నది. ఇట్లా కులం పేరు మీద, మతం పేరు మీద పార్టీలు నడవయి. కాబట్టి నీవు ఎట్టి పరిస్థితులు ఇక్కడ పార్టీ పెడితే తప్పకుండా నీకు ఢిల్లీ ఎన్నికల సంఘాన్ని కూడా నీ మీద కంప్లైంట్ చేస్తా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా కంప్లైంట్ చేస్తా. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో నీకు ఎక్కడ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదు, అది రానిచ్చే ప్రసక్తి కూడా లేదు. కాబట్టి క్రిస్టియన్ల కోసం, దళితుల కోసం కొట్లాడని మేము ఉన్నాం. ఇక్కడ నీ పార్టీ అక్కర్లేదు, ఇక్కడ నువ్వు అక్కర్లేదు. ఆ దుకాణం బంద్ చేసుకుంటే మంచిది. ఈ విషపూరితమైన వీడియోలు పెట్టి ఈరోజు క్రిస్టియన్ సమాజానికి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తగినటువంటి శానుడి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ సమాజానికి తప్పుదో పట్టించే పని చేస్తే, తెలంగాణ యువతకు పాడు చేసే కార్యక్రమం చేస్తే, తెలంగాణలో క్రిస్టియన్ అందరినీ కూడా రెచ్చగొట్టి ఈరోజు తప్పుడుతో మార్గంలో చూపించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలు తగినటువంటి శాస్త్రం చెప్తారు. నీ ఆలోచన విధానము, నీ తప్పుడు విధానం మానుకోవాలని సందర్భంగా తెలియజేస్తాను.